రెండో విషయం కూడా 2047కి ఇంకొక విషయం మిమ్మల్ని కోరుతున్నా. జనాభా నియంత్రణ. ఒకప్పుడు నేను పాపులేషన్ తగ్గించమన్నా, ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దని చెప్పా. ఇప్పుడు ఒకరు కూడా వద్దంటున్నారు మీరు. ఇది చాలా ప్రమాదంలో పడిపోయాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ జీవితంలో 2.1 ఒక బిడ్డను కనాలి, అంటే ఇద్దరు కంటే ఎక్కువ బిడ్డలు కనే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే జనాభా ఉంటుంది. ఈ రోజు రాష్ట్రం 1.6కు 1.7కు పడిపోయాం. అంటే 1కి పడిపోతే ఇంకా ఎక్కడ కనపడిన ముసలోళ్లే కనపడొస్తారు. స్కూళ్ళన్నీ క్లోజ్ చేసేయాల. ఏమమ్మా దీనికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆ రోజు నేను మీ అందరికీ చెప్పాను పిల్లలు తగ్గించమని. దానివల్ల లాభాలేంటో చెప్పాను. కానీ ఈ రోజు చూస్తున్నాను కొన్ని దేశాల్లో పిల్లలు లేకుండా అందరూ ముసలివాళ్లు అయిపోయి వాళ్ళని చూసుకోవాలంటే డాక్టర్లు లేరు, నర్సులు లేరు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రోబోలు వస్తున్నాయి, మెషిన్లు వస్తున్నాయి. కానీ మెషిన్లతోనే సాధ్యం కాదు. మళ్లీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాలి, ప్రతి ఒక్క ఊరు ఆలోచించాలి. కనీసం ఇద్దరు బిడ్డలు మీ కర్తవ్యం, మీ బాధ్యత. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని మనం కనే పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రోత్సహించాలి. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఒకప్పుడు స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. అవునా కాదా? మీ గస్తీలో కూడా, మీ బస్తీలో మీరు చూడండి, ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ ముసలోళ్ళు తిరుగుతున్నారు. అవునా కాదా? ఇది సహజం. కానీ ముందు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది మనమే. అందుకే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా. ఒకప్పుడు నేను ఒక చట్టం పెట్టా, మున్సిపాలిటీలో కార్పొరేటర్గా, మేయర్గా నిలబడాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలి, ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉండాలని పెట్టా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేకపోతే వాళ్ళు అర్హులు కాదని పెట్టాలి. ఇప్పుడు కొత్తగా అవి కూడా తీసుకొస్తాను. ఎందుకంటే కొన్ని డ్రాస్టిక్ గా పోతే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు చేరలేం. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా. రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి. అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతాం. పేదవాడు పేదవాడుగా పుడుతున్నాడు, పేదవాడుగా పెరుగుతున్నాడు, జీవితాంతం సఫర్ అవుతున్నారు, కడాన పేదవాడుగానే చనిపోయే పరిస్థితి వస్తా ఉంది. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నాగరిక ప్రపంచంలో పేదవాళ్లను కూడా చేయూతనిచ్చి వాళ్ళని అన్ని విధాలా పైకి తీసుకురావడం మన బాధ్యత. అది కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి బందరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను వచ్చాను, చెప్పాను, మీరు విన్నారు, మర్చిపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను చెప్పింది 10 మందికి మీరు చెప్పాలి, నేను చెప్పింది మీరు కూడా ఆచరించాలి. అప్పుడే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు పోతాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది మనందరి మంచి కోసం చెప్తున్నా, నా ఒక్కడి కోసం కాదు. ఈరోజు ఏదైతే నేను మొన్న వరదలు వస్తే ముందుకెళ్లామో, ప్రపంచం ఎట్లయితే స్ఫూర్తినిచ్చారో, రాబోయే రోజుల్లో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. అందరం కలిసి పనిచేద్దాం. మన లక్ష్యం కోసం
అది సాధించే వరకు ఆలోచించి పనిచేస్తే లక్ష్య సాధన ఈజీ. దానికి కూడా